ఎందుకు సంతోషంగా ఉన్నా అంటే కూడా నేను చెప్తా అందరికీ. హ్మ్. నేను నేనని అని కాదు మనం అందరం. నేనైతే నా మీద నా మీద ప్రయత్నం జరిగింది. నా అనుభవంతోటి చెప్తున్నా. ప్రయత్నం జరిగింది మీ పైన. నా మీద నేను నా అనుభవంతోటి చెప్పడం ఏందంటే, నేను ఈ ఏడాదిలో మంచిగున్నా అంటే ఎందుకు మంచిగున్నా? హ్మ్. నేను ఒక ఇప్పుడు చేయబట్టి 30 సంవత్సరాలు అయితుందమ్మా నేను పోతర చేయబట్టి హ్మ్. ఇప్పటికి. హ్మ్. అయితే ఒక టైంలో నేను కూడా తెలవక ఒక 10 సంవత్సరాలు అట్లా ఇట్లా అయింది. హ్మ్. గురువులు దొరికిన నుంచి మనం ఇవన్నీ నియమ నిష్ఠాలన్నీ పాటించుకుంటూ వస్తున్నాము. హ్మ్. పాటించుకుంటూ వస్తున్నాము. దినదినం, దినదినం అమ్మవారి వేషధారణలో ఉంటున్నాం. ఏమైనా నిత్యంగా ఎవరినైనా కొలిస్తే వాళ్ళ మీదనే ధ్యానం ఉండాలమ్మ. హ్మ్. ఈ ఈ అమ్మ ఈమె మా అమ్మ అంటే మా అమ్మ లెక్కనే పాటించాలి. హ్మ్. రామునికి హనుమంతుడు ఎట్లా గుండెలో పెట్టుకొని ఎట్లుంటాడో అట్లా మనం మాంకాలమ్మని మొక్కితే మాంకాలమ్మనే మొక్కాలి. హ్మ్. ఎల్లమ్మని మొక్కితే ఎల్లమ్మనే మొక్కాలి. హ్మ్. పోచమ్మని మొక్కితే పోచమ్మనే మొక్కాలి. అట్లా మన ఆరాధ్య దైవం ఏందంటే మా మాంకాలమ్మ. హ్మ్. అట్లా మనం ఆమెకే మొత్తం అమ్మ మంచి చేసినా అమ్మనే చేస్తది. చెడు చేసినా అమ్మనే చేస్తది. మనమేంది మనము కష్టజీవులం. మనం కష్టపడుకుంటా వాళ్ళ వాళ్ళ ముందల ఉంటేనే ఉండాలి. హ్మ్. వాళ్ళు ఎట్లా చెప్తే అలా కనుసైగలలో నడుస్తుండాలి. హ్మ్. ఏ టైంలోనో మన భక్తికి మెచ్చి చెయ్యి ఇట్లా దింపితే మన జన్మం ఎక్కడనో మన అదృష్టం ఎక్కడనో వెళ్ళిపోతదమ్మా. హ్మ్. అట్లా ఈ ఏడాది మేము చాలా సంతోషంగున్నా, మంచిగున్నా. మరి ఆర్థికంగా ఏంది? అంటే ఆషాఢం, శ్రావణం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆషాఢ మాసం మొత్తం మీకు నాకు తెలిసిందే సిటీ మొత్తం బోనాలు. ఒక్కసారి ఆషాఢం అయిపోయి శ్రావణం వచ్చిందంటే ఊర్లలో బోనాలు. సో, ఎట్లా ఉంటది మరి మీకిప్పుడు ఈ 2 నెలలు? ఈ 2 నెలలు అంటే ఎంత బిజీ ఉంటదంటే అంత బిజీ ఉంటదమ్మా. హ్మ్. చాలా బిజీ ఉంటాం. అందరూ ఒక వారం గాకుండా ఒక్క వారం గూడా ఖాళీ ఉండమమ్మ. 7 వారాలు బిజీ బిజీ ఉంటాం. హ్మ్. ఇక్కడ ఇవే గాక ఊర్లల్లో గూడా జేస్తాం. హ్మ్. ఊర్లల్లో గాక మేము విజయవాడలో గూడా బంగారు బోనంకు గూడా మేము పోతర జేస్తాం. హ్మ్. గోల్కొండ తొలి బోనంకు గూడా ఏస్తాం. హ్మ్. ఇట్లా చెప్పలేమమ్మా. మేమెయ్యని ప్లేస్ లేదు. హ్మ్. అన్ని జాగాలలో అమ్మయ్య మా ఎనక అమ్ముంది గాబట్టి అన్ని జాగాలలో తింపుతుంది మమ్మల్నమ్మ. హ్మ్. తిరుగుతున్నాం. ఒంట్ల మాకు ఎప్పటివరకు అమ్మ బలం ఇస్తదో, ఎప్పటివరకు శక్తి ఉందో, అప్పటి వరకు వేషధారణ ఎయ్యాలని ఒక కోరిక ఉంది గానీ, ఇప్పటికైతే దగ్గర దగ్గర 50, 51 దాకా అయింది ఏజు. హ్మ్. మెల్లమెల్లగా ప్రతి సంవత్సరం అనుకుంటుంటామా, ఈ సంవత్సరం తక్కువ, ఈ సంవత్సరం తక్కువ చేసుకుందాం, ఈ సంవత్సరం తక్కువ చేసుకుందాం అంటే, హ్మ్. అమ్మ తక్కువ చేయనీయదమ్మా. అస్సలకి ఎప్పుడు అట్లా అనుకుంటే ప్రతి సంవత్సరం మీకు ఎక్కువనే చేపిస్తుంది గానీ, హ్మ్. అది తక్కువ అయితలేదది. ఆషాఢం వచ్చిందంటే ఒంట్లో శక్తి ఇస్తదమ్మా అమ్మ. హ్మ్. మామూలుగా ఒక జాగలకి ఒక కిలోమీటర్ నడవాలంటే నడవలేము. పోతరాజు వేషధారణ చేసి 5 కిలోమీటర్లు కూడా నడుస్తామమ్మ మేము. హ్మ్. నేను ఇట్లున్నా గానీ గోల్కొండ గూడా ఎక్కిచ్చిందమ్మ నన్ను ఇప్పటికి అమ్మ. 5 సంవత్సరాలు నేను ఎక్కుతా, దిగుతా గోల్కొండ. ఆమె ధ్యానం ఇలా అట్లా ఇట్లా అయితదన్నమాట. హ్మ్. అంతా ఆమెనే అమ్మ ఈ జన్మకు అంటున్నా గదా! అది ఎంత మహిమ అమ్మ అంటే ఎంత జెప్పినా తక్కువనే అమ్మ గురించి. అంత నిష్ట నియమంతోటి చేయాలమ్మా. భక్తి ఉంది, అన్నున్నయి. కానీ తెలవనోళ్ళకి తెలవదు. మంచిగా చేయాలి. ఆచారాలు పాటించాలి. మెయిన్ ఆచారాలు, పద్ధతులు పాటించాలి. పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యాలి. అది మనకు ఎక్కడనో తీసుకుపోతది. హ్మ్. మర్యాద ఇస్తే మనిషి ఎక్కడనో పోతాడమ్మా. ఈ అంతే. జనరేషన్‌లో అన్న మర్యాద లేకుండా అయిపోయింది. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిండు అమ్మ. 'దేవరాజ్ అన్న' అంటే. అమ్మమ్మ. ఏ ఫ్లెక్సీలు జూషినా, ఏ యాడ్‌లలో జూషినా, లేదంటే ఏ పాటలలో జూషినా 'దేవరాజ్ అన్న' లేనిదే అసలకి ఆడ బోనాలు జరుగుతున్నాయా అనేది ఒక డౌట్‌ఫుల్ ఉంది. సో, అట్లాంటిది మరి ఈ 2 నెలల్లో మీకు ఇన్‌కమ్ ఎట్లుంటదన్న? ఇన్‌కమ్ అంటే ఉంటదమ్మా. ఇన్‌కమ్ అంటే అంత పెద్దగా ఆశించం. హ్మ్. అమ్మవారి దయ వల్ల ఎంతొచ్చినా సంతోషపడతాం. హ్మ్. కష్టపడుకుంటా పోతూనే ఉంటాం. ఏ ఒక్క పైసా కూడా వృధా చేయనమ్మా నేను. అయితే ఒకరి దగ్గర ఉంటాయి. ఒకరి దగ్గర ఉండయి. ఇంకో లక్షల ఖర్చు పెట్టి చేస్తుంటారు. సో, అప్పుడు ఎట్లా తీసుకుంటారన్న మీరు కట్నం? ఉన్న ఉన్నోళ్ళ దగ్గర సంతోషంగా ఉన్నోళ్ళ దగ్గర ఉన్నట్టు తీసుకుంటాం. హ్మ్. లేనోళ్ళ దగ్గర ఒక్కొక్కజాల ఉట్టికి కూడా ఇస్తామమ్మ. అవునా? ఆ! ఎందుకంటే లేనోళ్ళు అన్నిటికి పైసతోటి పని కాదమ్మా. ప్రేమ భావన కూడా గొప్పది చాలా. హ్మ్. కొందరు ఏమనుకుంటారంటే వీడు పైసతీకనే పని చేస్తాడనుకుంటారు. హ్మ్. కానీ మనిషి చూడడానికి గంభీరంగా కనిపిస్తాడు కానీ హృదయం అనేది ఒకటుంటది. అది అది గుర్తుపట్టరు కదమ్మా. ఉన్నోని దగ్గర ఉన్నట్టు తీసుకుంటాం. లేనోళ్ళ దగ్గర లేకుండా కూడా చేస్తాం. ఓకే. కమాంసం గూడా అట్లా దానాలు, ధర్మాలు గూడా అట్లా చేస్తాం.
ఎంత అంటే మినిమం ఒక ప్రోగ్రామ్ పోతే ఇప్పుడు ఒక ఫేమస్ అయిపోయింది దేవరాజ్ అన్న. మినిమం ఒక ప్రోగ్రామ్‌కి ఒక రేట్ అనేది పెట్టుకుంటుంటారు కదా! కట్నం. అంటారమ్మా ఇప్పుడు చాలామంది అనుకుంటారు. చాలామంది నా పోతరాజులు చెప్తారు. హ్మ్. దేవరాజ్ అని వస్తే ఓ 50,000 ఇయ్యాల, 70, 80,000 ఇయ్యాల అవును. మేము అని కూడా అదే ఇన్నాం. అని అని మినిమం ఒక 50,000 లేనిది దేవరాజ్ అన్న అసలు కాలు ఇట్లా పెట్టనే పెట్టడు. శరకోల వట్టడు అంటాం. అని నిజం అని కాదా? అట్లా అట్లా నన్ను పబ్లిసిటీ చేసిరమ్మా. హ్మ్. నేను అన్ని పైసలు తీసుకోను. దేవుడు నేనేం అడగను ఆడపడుచు కట్నం గాని చెప్పు. లేదురా నీకంటే ఎక్కువేముంది. నేను ఆడపడుచులంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. నాకు ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ నువ్వు ఒక ఆమె కావ్యమ్మ. ఏందంటే నేను అన్ని తీసుకోనమ్మా. హ్మ్. మేము ఒక ముగ్గురు నలుగురు పొద్దురాయిల టీం ఉంటే ఆ! నేను ఒక 35,000, 40,000 తీసుకుంటాం మా టీం దిక్కేనే. హ్మ్. 40,000 తీసుకుంటా అన్ని అందులోనే. పూజ నలుగురికి సామాన్ కలిపి 40,000. నలుగురికి కలిపి 40,000 తీసుకుంటా. అన్ని అందులోనే పూజ సామాన్లు అన్నీ అందులోనే. హ్మ్. ఏ టు జెడ్ మేమే తెచ్చుకుంటాం. హ్మ్. ఒక్కడివి ఎక్కడికి పోవు. అమ్మా ఒక్కడివి ఎక్కడికి పోవన్న. ఒక్కోనికి పోను గానీ ఎక్కువ ప్రేమ గలలు పిలిస్తే హ్మ్. ఇప్పుడు పలక్నామాలో ఇప్పుడు మన అమృత్ పోతరాజు ఉండు కదా! అవును. మా అన్న కొడుకే. పవన్ పోతరాజు కూడా మా అన్న కొడుకే. హ్మ్. మొన్న ప్రోగ్రామ్‌కు కాకా నువ్వు ఒక్కనివే రావాలనే కాకా అని అన్నారు. హ్మ్. ఎంత ఇయ్యాలనే కాకా నీకు అంటే, ఏమిస్తావురా అబ్బాయి ఇయ్యి ఒక 11,000 ఇయ్యి అన్న. హ్మ్. ఏ అన్ని పైసలైతే ఇయ్య కాకా నువ్వు చూసి అడుగు అన్నాడు. నీ హ్మ్. ప్రేమతోటి ఏమిచ్చినా తీసుకుంటారా అబ్బాయి అన్న. హ్మ్. పోతే ఒక 6,000 ఇచ్చిరమ్మ. హ్మ్. చాలు అమ్మ దయ అని తీసుకున్నా. హ్మ్. వచ్చిన. కొందరు తెలవనోళ్ళు ఇట్లనేనమ్మా దేవరాజ్ అని వస్తే 70,000 అడుగుతారు, 50,000 అడుగుతారు అంటారు. కానీ హ్మ్. ఇట్లా మాట్లాడుకుంటేనే తెలుస్తుంది నలుగురికి. అంతే కదా! మీరు అడగడం కూడా మంచిగా అడిగారు. అంటే దేవరాజ్ అన్న గురించి మేము విన్నది తప్పనమాట. ఇక నీ ముందరనే చెప్తున్నా అమ్మా. హ్మ్. మేము పటాన్‌చెరు ఎమ్మెల్యే దగ్గర కూడా చేస్తాం. మైపాల్ రెడ్డి సార్ దగ్గర కూడా. హ్మ్. చాలా ఏళ్లలో చేస్తామమ్మా. ఏడికి పోయినా హ్మ్. మంచి వాళ్ళ దగ్గర అట్లా కష్టపడతాం కూడా. హ్మ్. పేరు కూడా అట్లా పెట్టుకుంటాం. ఏడనైనా ఇంతవరకు ఒక్క ప్రోగ్రామ్‌లో కూడా పేరు ఖరాబ్ చేసుకోలేమ్మా. లొల్లి పంచాయతీలు ఎక్కడ ఏం లేవు. ఎక్కడ ఏం చిన్న చిన్న అయినా కూడా మన ప్రేమ హృదయంతోటి దాన్ని హ్మ్. సామరస్యం చేసి వస్తాం. కోటీశ్వరులు పిలిచినా, మామూలోళ్ళు పిలిచినా వాళ్ళని సంతోషపెట్టి వస్తామమ్మ ఏడికి పోయినా కూడా. హ్మ్. ఇయర్ మొత్తంలో ఎప్పుడన్నా ఒక 1,00,000 రూపాయలకి ప్రోగ్రామ్ ఆర్డర్ వచ్చిందన్న? పెద్ద ప్రోగ్రామ్‌లు వస్తాయమ్మా. హ్మ్. వస్తాయి. అంత అమౌంట్ తీసుకున్నా కూడా దాంట్లో అట్లా పంచుడు కూడా అవును. ఉంటదమ్మా. ఖర్చు కూడా అంతే ఉంటది. కాదమ్మా. ఉంటది. పంచుడు కూడా ఉంటది కదా! ఎందుకుండదు? ఇప్పుడు ఉండకుండా ఒక ఉంటదా? ఒక ఒక రూ. 1,00,000, 1,50,000 ప్రోగ్రామ్ తీసుకుంటాం. ఓ 20 మంది పోతరాయిలు ఏస్తామమ్మ ఆడ. ఓహ్! ఆ! ఒక పలారం వండి పెడతాం. ఒక గొర్రె పొట్టేలని పెడతాం. అన్నీ పోంగా మనకు ఒక 10,000, 15,000, 20,000 మిలుగుతాయి అందరికి వంచంగా. హుహు. మాట. ఇంక అన్ని అంత ఇంత పెద్ద టీమ్‌ని మెయింటెనెన్సింగ్ చేయాలి. ఆ! మనం అందులో ఉండాలి. మన హ్మ్. పోతరాజు వేషధారణ చేయాలి. మనం అందులో ఆడాలి, చేయాలి. ఇంతమందిని చూడాలి. వాళ్ళు ఇచ్చినా, ఇయ్యకపోయినా వీళ్ళకైతే అమౌంట్ ఇయ్యాలి. హ్మ్. ఒక్కళ్ళకి ఒక పైసా ఆపనమ్మా. అవునా? అందరికి అనొద్దు గానీ, దేవుని దయ వల్ల వా మన పోతరాళ్ళని కూడా ఒక సోదర భావన, రక్త సంబంధముల లెక్కనే చూసుకుంటామ్మా నేను. అయితే పోతరాజు వేషధారణలో మీరున్నప్పుడు మీ కాలికి గజ్జెలు అడుగుతుంటారు. ఎందుకన్నా? వాళ్ళకు ఆ గజ్జ అనేది తీసుకుపోయి ఇంట్లో గిట్ల దేనికన్నా దూలానికి హ్మ్. అక్కడిక్కడ కట్టుకుంటే హ్మ్. ఇంట్లో ఏమన్నా అవి ఇవి శక్తులు దృశ్య శక్తులు ఉంటాయి అమ్మ. హ్మ్. ఇంటి పక్కోడు ఇంటి ముంగటోడు ఓ రోజు ఎళ్ళాక అవి ఇవి ఏమన్నా మంత్రకాన్లు తంత్రకాన్ల దగ్గరికి పోయి ఏమన్నా చేపిస్తారు మన మీద. అవునా? ఆ! ఉంటాయి ఏడుపులు ఇట్లనే హ్మ్. మంచం కూడా ఏడుపు ఎక్కువ ఉంటదమ్మా. హ్మ్. ఆడు ఎట్లా కష్టపడుతుండు ఏం సంగతి చూడరది. హ్మ్. అట్లుంటే ప్రతి ఒక్కరిని ఎంబడి అట్లనే ఉంటాయి గానీ, మన ధర్మం మనం చేసుకుంటా పోవాలి ఏదైనా. హ్మ్. అట్లా అట్లా కార్యక్రమాలు అయితుంటాయి. దుమ్ము, ధూళి ఏమన్నా అవి ఇవి అయితది గదా! హ్మ్. ఇట్లాంటి గజ్జలు గిట్ల ఏమన్నా కట్టుకుంటే అప్ అమ్మవారి సాక్షాత్తం శివుడే మన ఇంట్ల. హ్మ్. పోతరా అంటేనే ఒక ఉగ్ర రూపం, శివుని రూపంలా. శివుని దగ్గర, అమ్మవారి దగ్గర, శివుని దగ్గర ఏమేమి ఉంటాయి, ఆ అన్ని ఆయుధాలు పోతరాజు దగ్గర ఉంటాయి గదమ్మా! హ్మ్. ఆ శక్తితోటే పోతరాజుకి ఇంత శక్తి రావడం. హ్మ్. అట్లా అంత శక్తి రూపుడు ఆయనది గజ్జుంటే మన ఇంట్లోకి ఏది రాదు అని అట్లా ప్రేమాభిమానంతోటి అప్పటినుంచి ఆచారాలొస్తున్నాయి. హ్మ్. అట్లా అడుక్కుంటారమ్మా. హ్మ్. సామాన్యంగా ఇయ్యరు. అవును. ఇయ్యరు. ఇయ్యరు. ఎందుకియ్యరు? ఇయ్యరు. ఇస్తారమ్మా. ఇగ అది ప్రేమాభిమానములు ఇన్ని అట్లాంటోళ్ళని అడిగితే ఇస్తారు. చెల్లె లెక్క. ఎవలన్నా సొంత బంధువులు ఆ! ఇట్లనే సొంతగా ఏదైనా మంచి ఆర్డర్ వినం ఎప్పుడైనా పెద్ద పెద్దోళ్ళు ఎప్పుడైనా ఏదైనా హ్మ్. అడిగితే చేస్తే అది ఇచ్చేది సపరేట్. అది వేరే విధంగా ఇయ్యాలి గానీ, హ్మ్. అయితే ఎవరు అడిగితే ఆళ్ళకి ఇయ్యలేము గమ్మమ్మ. ఇయ్యలేరు. ఇయ్యలేము. అది గూడా పవర్‌ఫుల్. ఆ! చాలా ఉంటదమ్మ అంటే చాలా. దానివల్ల గూడా మళ్ళీ మీకేమన్నా ఇబ్బంది కలిగే పరిస్థితులుంటాయా? ఎవరికంటే వాళ్ళకిస్తే అన్న?
అంటే ఇక మనం కూడా ఏందంటే మన గురువులు చెప్పిర్రు ఏందంటే నచ్చినోళ్ళకే ఎయ్యాలమ్మా. దాన్ని వృధా చేసుకోవద్దు ఆళ్ళు గూడా. అట్లా దాన్ని గూడా ఒకటి ఎర్ర బట్టలో కట్టి, హ్మ్. చేసి, హ్మ్. మంచిగా దానికి ఒక సాంబ్రాయి పొగ చూపెట్టి, హ్మ్. శుక్రవారం మనం ఎట్లా పూజ చేస్తామో అట్లా అగరబత్తిలు హ్మ్. దేవుని దగ్గర అట్లా పెట్టుకోవాలనమాట. హుహు. ఉంటే మంచిగుంటది. అది ఇగ ఎవరికైనా ఏదైనా మన ఎనకకు ఒక శక్తి ఉందంటే ముందల మనం ఎట్లా పోతామమ్మ? లెవ్వంది గూడా లేపేస్తాం మనం. ఆ ఒక హిమ్మత్ అనేది ఉంటదనమాట. హ్మ్. అట్లా బలం ఉంటదనమాట మనిషికి.